ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. సో మురళీకృష్ణ గారు, అక్కడ 2 క్వశ్చన్స్ నేను మీకు అడుగుతాను. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే సాధకులు కావచ్చు, ఇలాంటి వాటికి ప్రాణాలు ఇచ్చేస్తారా అండి? ఈ క్వశ్చన్ ఫస్ట్, ఎందుకంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇక రెండోది, తప్పు చేయనప్పుడు ఎస్ నేను తప్పు చేయలేదు, ఒక నా మీద ఒక ఆరోపణ వచ్చిందంటే ఎస్ నేను చేయలేదు, నేను నించుంటా అనే సిచ్యువేషన్ కదా మనది. కానీ ఎందుకు 2 రకాలుగా చూసినా చచ్చిపోతాం అనే పదం ఎందుకు వస్తుంది ఆ ఇద్దరి నుంచి అంటే కనుక ఏమంటారు? వాళ్ళు ఏంటంటే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఎందుకు? ఏముంది ఒత్తిడి? వాళ్ళు ఏంటంటే ఇక్కడ రకరకాల ఛానల్స్లో రకరకాలుగా రావటం, ఇవన్నీ కథనాలు చూసినప్పుడు సహజంగా ఒత్తిడికి లోనవుతారు ఎవరైనా. ఎందుకు అది ఆ ఒత్తిడికి ఎందుకు లోనవ్వడం? ఒత్తిడి వారి మీద కేసు పెట్టారని, వాళ్ళ మీద అవి అయితే ఇవవుతున్న కేసులు పెడితే సహజంగా భయపడతారు. ఇక్కడ వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా, ఎందుకంటే కేసు పెట్టారు, ఏమవుతుంది, ఆమెను తీసుకెళ్లారంటున్నాడు. ఆమె ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, తను మేజర్ని కాదు తను ఇష్టపూర్వకంగా వెళ్ళారని స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ మధ్య ప్రయోగం కనపడట్లేదు. వాళ్ళ మధ్య ప్రయోగం కనపడట్లేదు అంటే మేము వాళ్ళని మానసికంగా బాధ పెట్టామని మీరు మాట్లాడుతున్నది. ఇప్పుడు మిమ్మల్ని అనట్లేదండి, దేశవ్యాప్తంగా పోరాడుతుంటే మీరేందయ్యా కూర్చొని వాళ్ళ మధ్య ప్రేమ కనిపించట్లేదని మాట్లాడుకుంటా ఉన్నారు మీరు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కనిపించట్లేదు. మళ్ళీ దేనికోసం వచ్చావా, ఫేమస్ కోసం వచ్చావు, దేనికోసం వచ్చావా చెప్పండి ఒకసారి. మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలవడం? మేము వెళ్ళిపోతాం కదా, మేము పిచ్చాలి, మేము పోరాడుతున్నది. పోరాటం చేయండి. మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు సస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ తప్పు చేశారు కాబట్టి ఆ మాట అంటున్నారు వాళ్ళయ్యా. ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయలేదా? సనాతన ధర్మం అని ఆడపిల్ల కాపాడుతున్న వ్యక్తి ఈ రోజు వాడు ఆడపిల్లని తీసుకుపోతే ఏం చేస్తాను మీరు అందరూ? చెప్పుడు సమాధానం చెప్పండి. రోజు ఒక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ జరుగుతుంది, మరి దీని గురించి పట్టించుకోకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము పిచ్చాలమ్మా, మేమేమన్నా మీరు నిన్న కాక మొన్న వచ్చి మేము ఫేమ్ అవుతామని చెప్పండి, ఒక మాట చెప్పండి. వాళ్ళు అడుగుతున్న ప్రధాన ప్రేమ గురించి అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కనిపించట్లేదని చెప్పి మరి తల్లిదండ్రులు ఒక మాట ఉండండి, ఒక్క నిమిషం ఒక మాట. ఇప్పుడు మేమంతా సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఆ గొర్రెకి. ఏం చేయాలో చెప్పండి. మీరేం దేనికి వచ్చారు? మీరు దేని గురించి మాట్లాడడానికి వచ్చారు? దేనికి వచ్చారు? ఒక ఆడపిల్లకి మనం న్యాయం కానీ మీరు కూర్చొని ఏదేదో మాట్లాడుతుంటే మేము పిచ్చోళ్ళం పోరాడుతానేది. కూర్చొని మాట్లాడుతానేది. వాళ్ళు ఏదో బాధపడుతున్నారు, వాళ్ళ మీద మేము వాడేమన్నా సీఎంఆ పిఎంఆర్ సెలబ్రిటీనా అంతకాడు వాడేమన్నా నువ్వు చేసే తప్పుగా అంతంత కాదు. ఒరే శ్రీనివాసగా, నువ్వు ఏ తెలంగాణ అడుగు పెడితే నీకు చెప్పులు సన్మానం ఉంది. మీలాంటి వాళ్ళు ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో మేము చూస్తాము. నువ్వు కూడా ఇరుక్కుంటా సపోర్ట్ వాళ్ళు మానసికంగా బాధ పెడుతున్నారంటే ఎవరు ఎందుకు బాధ పెడతారయ్యా? ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరు కష్టాలు వాళ్ళవి, ఎవరు పోరాటాలు వాళ్ళవి. నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడడానికి ఏంటి కారణం? అసలుకి మేము పిచ్చాలమా? మేము దేని గురించి రాత్రి పొగలు అన్నాక మేము మాట్లాడుతున్నాం అంటే పిచ్చోళ్ళం కాదు కదా, మేము న్యాయం కావాలనే కదా. మరి మీరు ఎందుకు వాళ్ళు అంతగా మాట్లాడుతున్నారు? వాళ్ళ ఉంటుంది ఏంటంటే కనుక మాకేంటి అవసరం, మేమెందుకు టార్గెట్ చేస్తాము, వాళ్ళకి ఎందుకు సానుభూతి చూపిస్తున్నారు? అసలు తప్పు జరిగింది అక్కడే కదా, తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు సానుభూతి చూపిస్తున్నారు అనేది. ఏం తప్పు చేశారు? సరే తప్పు చేశారు, ఆ తప్పు చేస్తారంటే మా మర్యాద ఉండే చెప్పింటాను. ఒక్క నిమిషం మాధురి, వాళ్ళు ఏం తప్పు చేస్తాను అడిగి ఏం తప్పు చేయలేదు, ఏం తప్పు చేయలేదు. ఏం చేస్తాడని ఆయన గోరే మీకు కుటుంబానికి మంచి చేశారు. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీకు తెలుస్తుందా బాధ? మీ ఇంట్లో ఆడపిల్ల ఎత్తుక్కోలేదు కదా, అందుకు మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ ఆడపిల్ల కదా, ఆ ఆడపిల్లకి అంటే మీరు అడిగారు కదా ఏం న్యాయమయ్యా? ఆయన ఏం చేస్తున్నాడు? దొంగడా కొడుకువాడు? మీకు మర్యాద ఇస్తున్నా, నేను మీకు మర్యాద ఇస్తున్నా. మీరు కూడా దొంగ ఏమో, అందుకోసం మీరు మాట్లాడుతున్నారు. మీరు సపోర్ట్ చేయట్లేదు, నేను వాళ్ళ దగ్గర పోయి సపోర్ట్ గా మాట్లాడండి. సపోర్ట్ చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నారని మీరు? కానీ ఆయన ఒక్క నిమిషం మాధురి, ఆయన ఏం తప్పు చేయలేదండి. ఒక్క నిమిషం మాధురి, వాళ్ళు అడుగుతున్నారు మాధురి ఒక్క నిమిషం, మాధురి ఒక్క నిమిషం. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, మీరు ఇందాక ఏమన్నారు? ఆయన ఏం తప్పు చేశారని చెప్పి ఆమె తప్పు చేసింది. ఎవరు ఆమెను ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారు? ఎవరిని? ఆ అమ్మాయి స్పష్టంగా కూడా వీడియో ద్వారా అయితేనేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.
ఇప్పుడు ఆమె ఒక మేజర్ నని భారతదేశంలో కొన్ని వర్షిణి చట్టాలు వర్షిణి ఉన్నాయి. గురించి చట్టాలను గౌరవించాలి కదా. వర్షిణి గురించి ఇప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదు. వర్షిణిని మోసం చేశారో లేకపోతే ఆ అంశానికి సంబంధించి ఇక్కడ కన్నా అఘోరి శ్రీనివాస్ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి వాళ్ళు అంటుంది ఏంటి, అసలు ఏం తప్పు చేయలేదా శ్రీనివాస్? అఘోరి శ్రీనివాస్ అనేటువంటి అతను తన మార్గంలో దారి తప్పాడు. ఏం తప్పాడు దారి? అది ఆ దారి తప్పు సనాతన తప్పు కాదు. ప్రచారంలో ఎన్నేటువంటి వ్యక్తి దారి తప్పు కాదు. నువ్వేం మాట్లాడుతున్నావా?